చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిస ప్రాంతాల్లో ఉదయం నుంచి వెనుక కాస్తున్న ఎండలపై నీళ్లు చల్లేలా ఆకాశం మేఘావృతమై చినుకులతో కూడిన వర్షం మొదలైన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఈ మధ్యకాలంలో దాదాపు 20-30 రోజులుగా అక్కడక్కడ తొలకరి జల్లుల వలె చినుకులు రాలాయే తప్ప మోస్తారుపాటు వర్షాలు కురవకపోవడంతో ఒక్కపోతకు స్థానికులు ప్రతి ఒక్క రోజు ఉదయం 8 గంటల నుండే సాయంత్రం 6 వరకు చెమటలు కక్కుతున్నారు. కల్లూరులో అయితే దాదాపు 15-20 రోజులుగా తొలకరి చినుకులు కాదు, చిలుకరించిన వాన కూడా రాలేదు. దీంతో స్థానికులకు తీవ్రంగా ఉక్కపోత సమస్య దాపరించింది. దీనిపై నీళ్లు జల్లేలా 6వ నెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెలుగ కాసిన ఎండలపై నీళ్లు చల్లేలా ఆకాశం మేఘావృతమై వాతావరణం ఆహ్లాదకరంగా మారి చినుకులతో కూడిన వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఉక్కపోతకు తట్టుకోలేక ఉదయం 8 గంటలకే 4 రోడ్ల కూడలి జనసంచారం లేక ఖాళీగా మారుతూ సాయంత్రం 5 తర్వాత పల్లెల నుండి ప్రజలు వస్తే తప్ప వ్యాపార లావాదేవీలు కూడా చాలా మేరకు తగ్గిపోయాయని స్థానిక దుకాణదారులు వాపోతున్నారు. ఉక్కపోత అంటే 40 డిగ్రీల పైబడి ఎండ తీవ్రత ఉష్ణోగ్రతతో ఉక్కపోతకు ప్రతి ఒక్క రోజు స్థానిక ప్రజలు చెమటలు కక్కుతున్నారు. అందుపై నీళ్లు చల్లేలా 1వ తేదీ 6వ నెలల నుంచి తొలకరి జల్లులు పలకరించినట్టు కల్లూరు 4 రోడ్ల కూడలిలో ఆకాశం మేఘావృతమై చినుకులు రాలుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటి వర్షాల కోసం ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. దీంతో మామిడి రైతులకు కూడా ఈదురుగాలులు వడగండ్ల వర్షం కురవకపోతే మామిడి రైతులకు కూడా మేలు చేకూరినట్టే అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్ల అంటే గత కొద్ది రోజులుగా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో చినుకులు కూడా పలకరించకపోవడంతో ఇప్పటికే మామిడి కూడా పిందెల వల్లే రాలిపోతుందని, దీంతో కాస్త జీవం వచ్చినట్టే అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 6 నెలల ప్రారంభం కావడంతో మోస్తారుపాటు వర్షాలు కురిస్తే ఇటు ప్రజలకు అటు రైతులకు మేలు చేకూరినట్టు అవుతుందని వారు అంటున్నారు. ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం.